అయ్యా 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 కే ర్యాంప్ అయ్యా కేసీపీడియే ట్రయలర్ ఏంటి ఆ కట్స్ ఏంటి అరాచకం రా బాబు. నిజంగా కొరటాల నుంచి ఈ రేంజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రేంజ్ అవుట్పుట్ కొరటాల నుంచి అసలు లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్ ఎంత దారుణంగా ఫెయిల్ అయింది. ఈ రేంజ్ అవుట్పుట్ అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. అండ్ అనిరుద్ధ్ ఇక మీరు గుడి కట్టేసినా పర్లేదు, నాకు తెలిసి అనిరుద్ధ్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఆ ర్యాండీ సార్ విజువల్స్ ఏంటి నెక్స్ట్ లెవెల్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంతే నాకైతే ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ షాట్ వరకు అబ్బా ఆ లాస్ట్ షాట్ ఉందయ్యా, ఆ షార్క్తో అలా ఎగురుతుంటే నిజంగా ఈ షాట్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే విపరీతంగా నచ్చింది. నాకు తెలిసి అందరికీ కూడా నచ్చే ఉంటుంది. ఆ రేంజ్లో ఉంది షాట్ అయితే. లాస్ట్ షాట్ అనే కదా, దీంట్లో చాలా షార్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాని గురించి కూడా చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈ వీడియోలో చేయను. ఎందుకంటే ఈ వీడియో చేసి నా యొక్క యాంగ్జైటీని నేను బయట పెట్టుకోను. ఆ వీడియోలో ప్రతిదీ డీటెయిల్డ్గా 0.25xలో పెట్టి మరీ నేను చూసి చెప్తాను. అది వేరే సపరేట్ వీడియో. అండ్ ఈ వీడియో అసలు మొత్తం స్టోరీ ఏంటి, దీంట్లో మనకు ట్రైలర్లో చూపించిన స్టోరీ ఏంటి, అండ్ మనకి బాగా నచ్చిన షార్ట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఏ విధంగా వాడాడు, మొత్తం దీంట్లో మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక దేవరా కొరటాల గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ. ఆల్రెడీ జనతా గ్యారేజ్ మూవీ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో ఫిలిం, అంటే మధ్యలో RRR వచ్చింది కానీ అది మల్టీ స్టారర్ కాబట్టి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తనని సోలోగా చూడాలని చాలా వెయిట్ చేస్తున్న మూవీ ఇది. దట్టు కొరటాల గారు ఆఫ్టర్ డిజాస్టర్ ఆచార్య తర్వాత. దాంతోపాటు అనిరుద్ధ్, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఎక్సలెంట్. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజు, శ్రీకాంత్, ఇలా చాలామంది మలయాళం యాక్టర్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ మంచి కాస్టింగ్, అలాగే క్రూ డిపార్ట్మెంట్. అండ్ ఓవరాల్గా కాస్ట్ అండ్ క్రూ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక ఆన్ ట్రాక్ మీకు వెళ్ళిపోయింది, షూటింగ్ అయిపోయింది, గ్లిమ్స్ చాలా స్పీడ్గా చేస్తారు. అన్ని ఎవ్రీథింగ్ టాప్. సాంగ్స్ రిలీజ్ అయిపోయినాయి, చార్ట్ బస్టర్స్ అయిపోయినాయి, గ్లిమ్స్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, బైరా గారి గ్లిమ్స్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చావగొట్టేశాడు. ఇవంతా ఒక పక్కన అయితే ఈరోజు ట్రైలర్ డే. ట్రైలర్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ మూవీ కంటెంట్ మొత్తం బయటపడేది ఆ ట్రైలర్లోనే. ఆల్రెడీ వచ్చేసింది, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి ట్రైలర్ అయితే. అంటే ఇక ట్రైలర్లో మనకి చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే మనకి ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుద్ది. అంటే ఇది ప్రజెంట్ జరుగుతుంది, పాస్ట్లో ఏం జరిగిందని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు చెప్తా ఉంటారు. సీలాండ్ విలేజ్లో ఉండే ఒక విలేజ్లో ఏమీ ఉండదు, ఆఖరికి భయం అనేది కూడా ఉండదు వాళ్ళకి. మొత్తం ధైర్యంతో విచ్చలవిడిగా అందరినీ చంపేస్తూ ఉంటారు. అలాంటి ఏరియాకి దేవరా అనే ఒక భయం అడుగు పెడద్ది. అడుగు పెట్టిన తర్వాత ఎలా మారింది ఆ విలేజ్ కథ అనేది ఒక ట్రాక్లో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ బాగానే పడ్డాయి. అండ్ దట్టు కట్టు వెంటనే విలన్ ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటి, దేవరాని చంపాలంటే కండబలం ఉంటే సరిపోదు, ఆయుధం కావాలి. సో ఆ ఆయుధం ఎవరంటే వెంటనే మన వరాక్ కట్టు. సో ఇక్కడ మనకి ఏంటి చూపిస్తున్నారంటే విలను వరాక్ కలిసి దేవరాని ఏదో చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వరా అనే అతను చాలా భయస్తుడు. రూపం అయితే వచ్చింది కానీ వాళ్ళ ఫాదర్కు ఉన్న ధైర్యం అయితే రాలేదు. సో దాన్ని బట్టి చాలామంది హేళన చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ తట్టుకుని ఒక సీన్లో తన క్రూయాలిటీ ఏంటో చూపిస్తూ ఉంటాడు. అండ్ నాకు తెలిసి వీళ్ళందరూ కలిపి దేవరాని ఏదో చేసుంటారు అనేది మనకి ట్రైలర్లో చూసి తెలుస్తుంది. అసలు ఇంకా తర్వాత ఏం జరిగింది ఇవన్నీ చాలా అంటే చాలా మనకి చాలా దాచిపెట్టారు లోపల, దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఇక్కడ దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది ముంబైలో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ గారు ఒకే ఒక మాట చెప్పారు, లాస్ట్ 40 minutes ఆఫ్ దేవర పార్ట్ 1 విల్ బి అడ్రలైన్ రష్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పారు. అంటే దాని మీనింగ్ తెలుగులో చెప్తున్నా, లాస్ట్ 40 నిమిషాలు దేవర పార్ట్ 1 మూవీలో మీకు అరాచకం అంటే ఏంటో చూపిస్తాను నేను అని అలా చెప్పారు అంతే ఎన్టీఆర్ గారు. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక అది పక్కన పెడేస్తే ప్రతి డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ గారు ఎనర్జీ ఎలాగో ఎరగదీసేసింది. అండ్ జాన్వీ కపూర్ గారు మనకి ఎంతో చూపించలేదు, లిటిల్ బిట్. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు క్రూయాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పక్కన పెడేస్తే ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్లో అనిరుద్ధ్, మీరు గుడిగట్టేయండి నిజంగా. తారక్ ఫ్యాన్స్ మీరు నిజంగా గుడిగట్టేయండి ఆయనకి. అనిరుద్ధ్ నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ ఫియర్ సాంగ్ని యూజ్ చేసి కొన్ని బిట్స్ వాడాడు, అదైతే నెక్స్ట్ లెవెల్. ఇక అనిరుద్ధ్ని మీరు మూవీలో చూసుకుని ఎంజాయ్ చేయండి. ఇక ఆ రేంజ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ర్యాండీ సార్ విజువల్స్ అసలు నిజం చెప్తున్నా, ఫస్ట్ గ్లిమ్స్లో బాగున్నాయి విజువల్స్. తర్వాత దావుదీ సాంగ్లో మనకి ఆ విజువల్స్ అనేవి కొంచెం ఆడ్గా ఉన్నట్టు కలర్ గ్రేడింగ్ అనేది తెలిసింది. బట్ అవన్నీ పక్కన పెడేస్తే ట్రైలర్లో విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ కెమెరా షాట్స్ అసలు నెక్స్ట్ లెవెల్. నాకైతే ఈ షాట్
బీభత్సంగా నచ్చింది. ఒక మాస్ హీరోకి ఒక మాస్ మూవీ పడితే ఎలాంటి మాస్ షాట్స్ పెట్టాలి, ఎలాంటి సీన్లు పెట్టాలని చెప్పేసి నాకు ఈ షార్ట్ చూస్తే తెలిసింది. నెక్స్ట్ లెవెల్ అసలు అది. అండ్ ఇది లాస్ట్లో షార్క్ది అయితే ఏదైతే ఉందో అది ఇంకొకటి. అండ్ పర్టికులర్లీ నాకు ఇది ఆ వెనకాల బ్లాస్ట్ ఆ గోస్ట్ ఫామ్లో ఇలా కత్తులు పట్టుకుని ఉన్నారు చూడండి, అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో వీటన్నిటి గురించి ఇంకా ఒక డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, అది నెక్స్ట్ వీడియో అప్డేట్ చేస్తాం. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అలాగే ఎడిటింగ్ కట్ అయితే నిజం చెప్తున్నా, ట్రైలర్ కట్ ఒక మంచి గూస్ బంప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మంచి గూస్ బంప్స్ వచ్చేలా అనిపించింది. నిజంగా కొరటాల శివ గారు ఒక మాస్ మూవీ తీస్తే అండ్ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చూసుకుంటే సటిల్ మాస్ ఉండేది, ఆచార్యలో కూడా అలాగే ఉంది. బట్ దీంట్లో ఇక ఆయన చెప్పారు కదా ఫుల్ డోస్ ఆఫ్ మాస్ అండ్ ఎమోషన్ అని, ఆ రేంజ్లో ఉంది ట్రైలర్ కట్ కూడా. సో మొత్తం డార్క్ థీమ్లో రన్ అవుతుంది ట్రైలర్ అనేది. సో ఈ దేవర ట్రైలర్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది, బట్ ఈ వీడియో అనేది కాదు, దానికి సపరేట్గా ఒక వీడియోలో చేస్తాను. అది లెంత్ ఎంత వచ్చినా పర్లేదు, నీట్గా ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నీట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఈ దేవర ట్రైలర్ రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.